కుటుంబ గౌరవం కోసం ఆమె తన ఇష్టాలను బలిపెట్టాల్సి వచ్చింది. ఆమెకు భర్తగా వచ్చిన రంగనాయకుడు ఆ ఊరిలోనే పెద్ద భూస్వామి. అందరూ అతన్ని రంగా అని పిలుస్తారు. ఊరంతటికీ అతనంటే భయం, గౌరవం. కానీ అతని ప్రవర్తన చాలా మొరటుగా ఉంటుంది. చదువు లేదు, నలుగురితో మర్యాదగా మాట్లాడడం తెలియదు. కోపం వస్తే ఎదురుగా ఎవరున్నా సరే ఊరుకోడు. ఎలాంటి మొరటు మనిషితో తన జీవితాన్ని ఊహించుకుంటేనే జానకికి ఒళ్ళు వణికిపోతుంది. అత్తయ్య గారు మిగిలిన ముత్తైదువులు జానకిని అలంకరించి శోభనం గది వైపు నడిపించారు. చేతిలో పాల గ్లాసు పట్టుకున్న జానకి చేతులు వణుకుతున్నాయి. ఆ గది తలుపులు తెరుచుకున్నప్పుడు ఆమెకు అదొక అందమైన గదిలా అనిపించలేదు, ఒక బందీఖానలా అనిపించింది. అతనికి ఆ పెళ్ళి అంటే పదేళ్ల బానిసత్వపు మురికిని కడిగేస్తున్నట్లుగా అనిపించింది. వాన చినుకులకు భూమి పులకరించినట్లు ఆమె మనసు పులకరించిపోతుంది. ఒక ఆటో ఎక్కి ఇంటికి బయలుదేరింది పాల్గొని. ఆటోలో కూర్చొని వర్షాన్ని చూస్తుంటే ఆమె పెదవులపై ఒక అందమైన చిరునవ్వు వికసించింది. ఈ రోజుతో ఆదిత్య అనే చీకటి అధ్యాయం పూర్తిగా ముగిసిపోయింది. ఇప్పుడు ఆమె ముందున్నది కేవలం కాంతివంతమైన భవిష్యత్తు మాత్రమే. విక్రమ్, నీలు తన కడుపున పుట్టిన బిడ్డ. వీళ్ళే తన లోకం. ఈ లోకంలో ఎవ్వరు తనను కించపరచరు, ఎవ్వరు తనను తక్కువ చేసి మాట్లాడరు. ఈ స్వేచ్ఛ, ఈ ప్రశాంతత కోసం ఆమె 10 ఏళ్ళు ఎదురుచూసింది. ఈరోజు అది ఆమెకు సంపూర్ణంగా దక్కింది. ఇంటికి చేరుకునేసరికి పాల్గొని పూర్తిగా తడిసిపోయింది. తలుపు తీసుకొని లోపలికి వెళ్ళగానే హాల్లో విక్రమ్ కంగారుగా అటూ ఇటూ తిరుగుతూ కనిపించాడు. పాల్గొనిని చూడగానే అతని ముఖంలో ప్రాణం లేచి వచ్చింది. పాల్గొని, ఇంత వర్షంలో తడిసిపోయావేంటి? గొడుగు తీసుకువెళ్ళొచ్చు కదా అంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు. లోపల గదిలో బిడ్డ నిద్రపోతున్నాడు. నీలు టీవీ చూస్తుంది. విక్రమ్ వెంటనే ఒక మెత్తటి టవల్ తీసుకొచ్చి పాల్గొని తల తుడుచుకోవడం ప్రారంభించాడు. అతని చేతుల్లోని ఆ వెచ్చదనం, ఆ ఆప్యాయత పాల్గొనికి స్వర్గంలో ఉన్నట్లుగా అనిపించింది. ఆదిత్య కలిశాడా? ఏమన్నాడు? అంత సాఫీగా జరిగిందా అంటూ తల తుడుస్తూనే అడిగాడు విక్రమ్. పాల్గొని చిన్నగా నవ్వి, అంతా పూర్తయింది విక్రమ్. వాడు వాళ్ళమ్మ ఇద్దరూ గుడి దగ్గర క్షమాపణ అడిగారు. నేను మనస్ఫూర్తిగా వాళ్ళను క్షమించేశాను. నా గతాన్ని శాశ్వతంగా ఆ గుడి మెట్ల మీదే వదిలేసి వచ్చాను. ఇకపై మన జీవితంలోకి ఆదిత్య పేరు ఎప్పటికీ రాదు అని చెప్పింది. విక్రమ్ ఆనందంతో ఆమెను గట్టిగా హత్తుకున్నాడు.
నాకు తెలుసు పాల్గొని, నువ్వు ఒక దేవతవి. కక్ష సాధించవు. పగలు నీ మనసులో ఉండవని నాకు తెలుసు. నీకు ఈరోజు నిజమైన స్వేచ్ఛ దొరికింది అంటూ ఆమెను తీసుకుని బాల్కనీ వైపు నడిచాడు. బాల్కనీలో నిలబడి ఇద్దరు బయటపడుతున్న వర్షాన్ని చూస్తున్నారు. చిరుగాలికి వాన చినుకులు లోపలికి వచ్చి వాళ్ళ ముఖాలను తాకుతున్నాయి. కరెంటు పోవడంతో వాతావరణం చల్లగా ఎంతో రొమాంటిక్గా ఉంది. పాల్గొని విక్రమ్ భుజం మీద తలవాల్చింది. విక్రమ్ ఆమె కుడి చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఇద్దరి మధ్య కొద్దిసేపు అందమైన నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ విక్రమ్ నెమ్మదిగా మాట్లాడడం ప్రారంభించాడు. పాల్గొని, ఒక మనిషి జీవితంలో 10 ఏళ్ళు అంటే చాలా సుదీర్ఘమైన కాలం. ఆ 10 ఏళ్ళు నువ్వు పడిన బాధ, అనుభవించిన నరకం నేను కళ్ళారా చూడలేకపోయినా నీ కన్నీళ్లలో నేను దాన్ని చదివాను. ప్రతిరోజు నిన్ను నువ్వు చంపుకుంటూ ఒకరి కోసం బతకడం ఎంత కష్టమో నాకు తెలుసు. పాల్గొని తల ఎత్తి విక్రమ్ కళ్ళల్లోకి చూసింది. అతని కళ్ళల్లో ఆమె పట్ల ఉన్న అంతులేని ప్రేమ, ఒక రకమైన ఆరాధన కనిపిస్తున్నాయి. విక్రమ్ ఆమె చేతిని మరింత గట్టిగా పట్టుకొని ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఎంతో గాఢంగా అన్నాడు. నేను నిన్ను ఆ 10 ఏళ్ల నొప్పి నుండి తీసుకెళ్ళలేను పాల్గొని. గడిచిపోయిన కాలాన్ని నేను వెనక్కి తీసుకురాలేను. నీకు జరిగిన అవమానాలను నేను చెరిపేయలేను. కానీ నీకు ఒక మాట ఇస్తున్నాను. ఈ ముందు జీవితంలో ఏ నొప్పి నిన్ను తాకనివ్వను. నా ఊపిరి ఉన్నంత వరకు నీ కంటి నుంచి ఒక్క కన్నీటి చుక్క కూడా రానివ్వను. నువ్వు 10 ఏళ్ళు కోల్పోయిన సంతోషాన్ని రాబోయే 100 ఏళ్లలో వడ్డీతో సహా ఇస్తాను. నిన్ను ఒక మహారాణిలా నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను. ఆ మాటలు వింటుంటే పాల్గొనికి దేవుడే విక్రమ్ రూపంలో వచ్చి అభయం ఇస్తున్నట్లుగా అనిపించింది. ఒక ఆడదానికి తన భర్త నుంచి ఇంతకంటే గొప్ప వరం ఏముంటుంది? డబ్బు, నగలు, ఆస్తులు ఇవన్నీ క్షణభంగురాలు. కానీ నీ కన్నీళ్లు నేను తుడుస్తాను. నీకు అండగా నేనుంటాను అని చెప్పి ఒక తోడు దొరకడం అంటే ఈ ప్రపంచాన్ని జయించినట్లే. విక్రమ్ చెప్పిన ఆ మాటలకు పాల్గొని గుండె ఆనందంతో ఉప్పొంగిపోయింది. ఇన్నాళ్ళు తనలో దాగి ఉన్న ఒక బరువు పూర్తిగా దిగిపోయింది. ఆమె పెదవులపై ఒక అందమైన చిరునవ్వు వికసించింది. ఆ చిరునవ్వు నెమ్మదిగా ఒక చిన్న నవ్వుగా మారింది. ఆ తర్వాత అది ఒక స్వచ్ఛమైన, గలగల పారే నది లాంటి నవ్వులా మారింది. హహా అంటూ పాల్గొని మనసారా స్వేచ్ఛగా నవ్వడం ప్రారంభించింది. ఆ నవ్వులో ఎలాంటి భయం లేదు, కల్మషం లేదు, గతం తాలూకు నీడలు లేవు. ఒక చిన్న పిల్లకు ఇష్టమైన బొమ్మ దొరికితే ఎంత స్వచ్ఛంగా నవ్వుతుందో 10 ఏళ్ల తర్వాత పాల్గొని మొదటిసారి అంత స్వేచ్ఛగా, అంత బిగ్గరగా నవ్వింది. వర్షపు హోరును సైతం డామినేట్ చేస్తూ ఆమె నవ్వు ఆ ఇంటిని నింపేసింది. విక్రమ్ ఆమెను ఆశ్చర్యంగా, మంత్రముగ్ధుడై చూస్తూ ఉండిపోయాడు. ఇన్నాళ్ళు ఆమె నవ్విన అందులో ఏదో ఒక మూల వెలితి కనిపించేది. కానీ ఈరోజు ఆమె నవ్వు చూస్తుంటే స్వర్గం దిగి వచ్చినట్టుగా ఉంది. ఆమె ముఖం 1000 పున్నమి చంద్రుల్లా కాంతులతో వెలిగిపోతుంది. విక్రమ్ కూడా ఆమె నవ్వులో శృతి కలిపాడు. ఇద్దరూ ఒకరినొకరు కౌగిలించుకొని ఆ వర్షంలో, ఆ చల్లటి గాలిలో తమ ప్రేమను, తమ కొత్త జీవితపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నారు. 10 ఏళ్ల నొప్పిని ఒక్క నవ్వుతో తరిమేసింది పాల్గొని. ఆమె పంజరం ఇప్పుడు పూర్తిగా బద్దలైపోయింది. ఆమె ఒక స్వేచ్ఛ విహంగం. తనకంటూ ఒక ఆకాశం, తన కోసం ఎదురుచూసే ఒక గూడు ఉన్నాయని ఆమెకు సంపూర్ణంగా అర్థమైంది. వర్షం కొద్దిగా తగ్గింది. వాతావరణం ప్రశాంతంగా మారింది. విక్రమ్, పాల్గొని బాల్కనీలో నుంచి బెడ్రూంలోకి వచ్చారు. అక్కడ చిన్న ఉయ్యాలలో ఇప్పుడే పుట్టిన వాళ్ళ బాబు ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. వాడి ముఖం అచ్చం పాల్గొనిలాగే అమాయకంగా, అందంగా ఉంది. విక్రమ్ వెళ్ళి ఉయ్యాల పక్కన నిలబడి ఆ పసికందును మురిపెంగా చూస్తున్నాడు. అప్పుడే హాల్లో టీవీ చూస్తున్న నీలు గదిలోకి పరిగెత్తుకుంటూ వచ్చింది. అమ్మా, నాన్న ఇక్కడ ఉన్నారా అంటూ ఉత్సాహంగా అరుచుకుంటూ వచ్చి ఉయ్యాల పక్కన నిలబడింది నీలు. ఆమె చిన్న చేతులతో ఉయ్యాలను పట్టుకొని లోపల నిద్రపోతున్న బాబు వంక చూసింది. పసిపిల్లల ముఖంలో ఉండే ఆనందం, ఆశ్చర్యం నీలు కళ్ళలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. నీలు తలెత్తి పాల్గొని విక్రమ్ల వైపు చూసింది. ఆమె కళ్ళు ఆనందంతో మెరుస్తున్నాయి. అమ్మా, నీకు బేబీ
అన్న వచ్చాడు. ఇంతకు ముందు నాన్న నేను ఇద్దరమే ఉండేవాళ్ళం. ఆ తర్వాత నువ్వు వచ్చావు. నాకు ఒక అమ్మ దొరికింది. ఇప్పుడు ఈ బేబీ తమ్ముడు వచ్చాడు. ఇప్పుడు మనం కంప్లీట్ ఫ్యామిలీ అమ్మా అంటూ చేతులు పైకెత్తి గంతేసింది ఆ చిన్నారి. నీలు అన్న మాటలు ఆ గదిలో అమృతంలా కురిశాయి. కంప్లీట్ ఫ్యామిలీ ఎంత అందమైన పదం. ఒకనాడు ఒంటరిగా కన్నీళ్లు కార్చిన విక్రమ్, గొడ్రాలు అని సమాజం చేత వెలివేయబడిన పాల్గొని, తల్లి లేక మూగబోయిన నీలు, ఈ ముగ్గురి లోపాలను ఈ కొత్త ప్రాణం పుట్టుక పూడ్చేసింది. వీళ్ళందరూ కలిసి ఇప్పుడు ఒక పరిపూర్ణమైన కుటుంబంగా ఏర్పడ్డారు. పాల్గొని ఆనందంతో నీలును ఎత్తుకొని ముద్దుల వర్షం కురిపించింది. అవును కన్నా, మనం కంప్లీట్ ఫ్యామిలీ, ఇక మనకు ఎలాంటి కష్టాలు రావు అంటూ ఆమెను గట్టిగా హత్తుకుంది. విక్రమ్ కూడా వాళ్ళిద్దరినీ తన చేతుల్లోకి తీసుకుని ఆనందంగా కౌగిలించుకున్నాడు. ఆ గదిలో స్వచ్ఛమైన ప్రేమ, అనంతమైన సంతోషం రాజ్యమేలుతున్నాయి. ఆ ముగ్గురు కలిసి ఉయ్యాల పక్కన ఆనందంగా మాట్లాడుకుంటున్నారు. కరెంట్ లేకపోవడం వల్ల గదిలో ఒక చిన్న క్యాండిల్ మాత్రమే వెలుగుతోంది. బయట ఇంకా సన్నగా వర్షం పడుతూనే ఉంది. వాతావరణం ఎంతో ప్రశాంతంగా, అందంగా ఉంది. పాల్గొని జీవితంలో అన్ని తుఫానులు ఆగిపోయాయని, ఇక సంతోషమే మిగిలిందని అందరూ అనుకున్న సమయం అది. కానీ విధి తన ఆఖరి ఆట ఆడకుండా వదిలేస్తుందా? సరిగ్గా వాళ్ళు అలా సంతోషంగా నవ్వుకుంటున్న క్షణంలో హాల్లోని మెయిన్ డోర్ దగ్గర నుంచి ఒక వింత శబ్దం వినిపించింది. మెయిన్ డోర్ తెరిచి ఉంచారేమో, అది గాలికి నెమ్మదిగా కదిలిన శబ్దం. ఆ తర్వాత హాల్ లోపల ఎవరో నడుస్తున్నట్లుగా, నెమ్మదిగా, ఎంతో బరువుగా వేస్తున్న అడుగుల చప్పుడు వినిపించింది. విక్రమ్, పాల్గొని ఇద్దరు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. నీలుని కింద దించి ఇద్దరు భయంగా, ఆశ్చర్యంగా హాల్ వైపు చూశారు. పాల్గొని అప్పుడే ఆటోలో వచ్చినప్పుడు తలుపు వేసి రాలేదా, లేక ఎవరైనా గాలికి తలుపు తీసుకొని లోపలికి వచ్చారా? అడుగుల చప్పుడు నెమ్మదిగా బెడ్రూమ్ వైపు వస్తుంది. ఆ చీకటిలో ఆ శబ్దం ఎంతో భయంకరంగా వినిపిస్తుంది. ఒకప్పుడు ఆదిత్య ఇలాగే అర్ధరాత్రి వర్షంలో తలుపు బాదుకుంటూ వచ్చాడు. మళ్ళీ ఆదిత్యే వచ్చాడా? కాని వాడు ఇక తన జీవితంలోకి రానని మాటిచ్చాడు కదా. ఇంకెవరై ఉంటారు? రామచంద్రరావు గారు కాదు, ఆయన గదిలోనే పడుకుని ఉన్నాడు. ఆ అడుగులు ఆయనవి కావు. అడుగుల చప్పుడు బెడ్రూమ్ గుమ్మం దగ్గరకి వచ్చి ఆగిపోయాయి. క్యాండిల్ వెలుతురులో ఒక పొడవాటి నీడ గదిలోకి పడింది. విక్రమ్ నెమ్మదిగా ముందుకు నడిచాడు. ఎవరు? ఎవరది అని గట్టిగా అడిగాడు. పాల్గొని భయంతో నీలుని తన వెనకాల దాచుకొని గుమ్మం వైపు కళ్ళార్పకుండా చూస్తుంది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఆ గుమ్మం దగ్గర చీకట్లో నిలబడిన ఆ వ్యక్తి ఎవరు? పాల్గొని జీవితంలో తుఫానులు ఆగిపోయాయి అనుకున్న వేళ మళ్ళీ ఈ కొత్త నీడ ఎవరిది? పాత శత్రువా, లేక కొత్త సమస్య కాచుకొని ఉందా? ఆ నిశ్శబ్దమైన వర్షపు రాత్రి, ఆ అడుగుల చప్పుడు వారి కొత్త జీవితంలో మరో అంతు చిక్కని ప్రశ్నకు తెరలేపింది. క్యాండిల్ వెలుతురు ఆ వ్యక్తి ముఖం మీద పడింది. వర్షంలో పూర్తిగా తడిసిపోయి చేతిలో ఒక చిన్న కవర్ పట్టుకొని నిలబడిన ఆ వ్యక్తి మరెవరో కాదు, ఆదిత్య. ఆదిత్యను చూడగానే పాల్గొని ఉలిక్కిపడింది. గుడి దగ్గర శాశ్వతంగా వెళ్ళిపోతానని చెప్పిన ఆదిత్య ఇప్పుడు అర్ధరాత్రి తమ ఇంట్లోకి ఎందుకు వచ్చాడా అని విక్రమ్కి కూడా ఆశ్చర్యం వేసింది. కానీ ఆదిత్య ముఖంలో ఇప్పుడు అహంకారం లేదు, కోపం లేదు, కనీసం ఆ పశ్చాత్తాపపు కన్నీళ్లు కూడా లేవు. ఒక యోగిలా, సర్వస్వం వదిలేసిన ఒక సన్యాసిలా అంతు చిక్కని ప్రశాంతత అతని ముఖంలో కనిపిస్తోంది. భయపడకండి విక్రమ్ అంటూ ఆదిత్య నెమ్మదిగా చేతులు పైకెత్తాడు. నేను లోపలికి రాను, గుమ్మం బయటే నిలబడతాను. మెయిన్ డోర్ తెరిచి ఉంటే నా అడుగుల చప్పుడు మీకు వినపడేలా కావాలనే నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చాను. ఏంటి ఆదిత్య, ఎందుకు వచ్చావు ఈ సమయంలో? విక్రమ్ అడిగాడు. అతని గొంతులో కోపం కంటే ఆశ్చర్యం ఎక్కువగా ఉంది. ఆదిత్య చేతిలో ఉన్న కవర్ను విక్రమ్ వైపు చూపాడు. నేను ఈ నగరాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నాను విక్రమ్. బహుశా శాశ్వతంగా. ఈ నగరంలో అడుగడుగునా నా పాపాలు, నా అహంకారం నన్ను వెక్కిరిస్తున్నాయి. అమ్మను పుణ్యక్షేత్రాలకు పంపించేశాను. నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకే తెలియదు. కానీ మానసిక శాంతిని వెతుక్కుంటూ ఎటో ఒక చోటికి వెళ్ళిపోతున్నాను. వెళ్ళే ముందు ఇది మీకు ఇవ్వాలని వచ్చాను. విక్రమ్ ఆ కవర్ తీసుకున్నాడు.
అందులో నా ఆస్తికి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి విక్రమ్. నాకంటూ ఇప్పుడు ఎవ్వరు లేరు. నా సొంత బిడ్డ కూడా నాకు దక్కలేదు. అందుకే నా ఆస్తిలో కొంత భాగాన్ని పాల్గొనికి పుట్టిన బాబు పేరు మీద, అలాగే నీలు పేరు మీద ఫిక్స్ డిపాజిట్ చేశాను. ఇది నా తప్పుకు ప్రాయశ్చిత్తం కాదు. నేను కోల్పోయిన నా భార్య పట్ల నాకు మిగిలిన గౌరవం. మీ పిల్లలకు ఒక మామగా నేను ఇస్తున్న చిన్న బహుమతి. దయచేసి దీన్ని కాదనకండి అని ఎంతో ప్రశాంతంగా చెప్పాడు ఆదిత్య. విక్రమ్ పాల్గొని ఇద్దరు మౌనంగా ఉండిపోయారు. ఒక మనిషి జీవితంలో కర్మ ఎంతటి మార్పును తీసుకువస్తుందో ఆదిత్య రూపంలో వాళ్లకు సాక్షాత్కరిస్తుంది. ఆదిత్య ఒకసారి ఉయ్యాలలో నిద్రపోతున్న బాబు వంక చూశాడు. ఆ తర్వాత పాల్గొని వైపు చూసి రెండు చేతులు జోడించాడు. సెలవు పాల్గొని. నేను నీకు చేసిన గాయాలకు మందు లేదు, కానీ నీ నవ్వు ఆ గాయాలను మాన్పుతుందని ఆశిస్తున్నాను. ఇకపై నా నీడ కూడా నీ జీవితం మీద పడదు. మీరంతా సంతోషంగా ఉండండి అని నమస్కరించి వెనుదిరిగాడు. ఎలాంటి సమాధానం ఆశించకుండా చీకట్లో వర్షంలో తడుచుకుంటూ ఆదిత్య నడిచి వెళ్ళిపోతున్న దృశ్యం అతని జీవితానికి పడిన ఆఖరి ముగింపు తెరలా అనిపించింది. పదేళ్ల పాటు పాల్గొని పట్టి పీడించిన ఒక చీకటి అధ్యాయం ఎంతో ప్రశాంతంగా ముగిసిపోయింది. ఉదయం అయింది. రాత్రంతా కురిసిన వర్షం ఆగిపోయి ఆకాశం ఎంతో నిర్మలంగా ప్రశాంతంగా మారింది. సూర్యకిరణాలు కిటికీ గుండా ఇంట్లోకి ప్రసరిస్తున్నాయి. పాల్గొని తండ్రి రామచంద్రరావు తన బ్యాగ్ సర్దుకుంటున్నాడు. సావిత్రి మరణం తర్వాత ఆయన పూర్తిగా ఒంటరివాడయ్యాడు. కూతురికి పురుడు పోసే బాధ్యత తీరిపోవడంతో ఇక తన స్వగ్రామానికి వెళ్ళి మిగిలిన జీవితం అక్కడ గడపాలని ఆయన నిర్ణయించుకున్నాడు. హాల్లో సోఫా మీద కూర్చున్నాడు రామచంద్రరావు. పాల్గొని విక్రమ్ ఆయనకు కాఫీ తీసుకువచ్చారు. రామచంద్రరావు కాఫీ కప్పును పక్కన పెట్టి విక్రమ్ చెయ్యి పట్టుకున్నాడు. వయసు పైబడిన ఆ చేతులు వణుకుతున్నాయి. ఆయన కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. విక్రమ్ బాబు. ఆయన గొంతు పూడుకుపోయింది. ఏంటి మామయ్య, ఎందుకు ఏడుస్తున్నారు అని విక్రమ్ ఆయన పక్కనే కూర్చున్నాడు. ఏడుపు కాదు నాయన, ఇది ఆనంద బాష్పం. ఒక తండ్రిగా నా కూతురికి నేను జన్మనిచ్చాను, కానీ జీవితాన్ని ఇవ్వలేకపోయాను. ఆమె కష్టాల్లో ఉన్నప్పుడు పుట్టింటికి రమ్మని పిలవలేని నిస్సహాయుడిని అయ్యాను. 10 ఏళ్ళు నా బిడ్డ కుమిలిపోతుంటే చూస్తూ ఉండిపోయాను. నా భార్య కూడా అదే బాధతో ప్రాణాలు విడిచింది. కానీ రామచంద్రరావు విక్రమ్ 2 చేతులను తన తలకి అద్దుకున్నాడు. నువ్వు నా బిడ్డ పాలిట దేవుడు నాయనా. ఆమెకు ఉన్న గొడ్రాలు అన్న మచ్చను తుడిచేశావు. సమాజం ముందు ఆమె ఆత్మగౌరవాన్ని నిలబెట్టావు. నిన్నటితో ఆదిత్య పీడ కూడా వదిలిపోయింది. నాకంటూ ఇక ఈ లోకంలో ఎలాంటి బాధ్యత లేదు. నేను ప్రశాంతంగా కళ్ళు మూయగలను. మామయ్య, మీరేం మాట్లాడుతున్నారు? మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మా దగ్గరే ఉండండి అన్నాడు విక్రమ్. రామచంద్రరావు చిరునవ్వుతో తల ఊపాడు. లేదు విక్రమ్, నా భార్య జ్ఞాపకాలు ఉన్న ఆ ఊరిలోనే నా ఆఖరి రోజులు గడుపుతాను. కానీ వెళ్ళే ముందు నీకో మాట చెప్పాలి. ఆయన పాల్గొని వైపు చూసి మళ్ళీ విక్రమ్ చేయి గట్టిగా పట్టుకున్నాడు. నా కూతురుని చూసుకో విక్రమ్, ఒక పువ్వులా చూసుకో. ఆమె నవ్వితే మా ప్రాణాలు ఇక్కడే సంతోషిస్తాయి. మీరు 100 ఏళ్ళు చల్లగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి అక్కడి నుంచి బయలుదేరాడు. ఒక తండ్రి తన బాధ్యతను అత్యంత నమ్మకమైన చేతుల్లో పెట్టి నిశ్చింతంగా వెళ్తున్న దృశ్యం అది. పాల్గొని కన్నీళ్లతో తండ్రికి వీడ్కోలు పలికింది. కాలం పరుగు తీస్తుంది. కష్టాలు, కన్నీళ్లు ఒకప్పటి పీడకలగా మిగిలిపోయాయి. చూస్తుండగానే 2 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడు పాల్గొని ఇల్లు ఒక అద్భుతమైన సంతోషాల నిలయం. పగిలిన పంజరం నుంచి బయటపడిన ఆ పక్షి ఇప్పుడు తనకంటూ ఒక అందమైన గూటిని నిర్మించుకుంది. ఆదివారం ఉదయం ఇంట్లో సందడి నెలకొంది. పాల్గొని వంటగదిలో పూరీలు, ఆలు కుర్మ చేస్తుంది. ఆమె ముఖంలో ఒకప్పుడు ఉన్న ఆ భయం, ఆత్మన్యూనత భావం పూర్తిగా మాయమైపోయాయి. ఇప్పుడు ఒక గృహిణిగా, ఒక తల్లిగా, ఒక ఆత్మవిశ్వాసం ఉన్న మహిళగా వెలిగిపోతుంది. హాల్లో అరుపులు వినిపిస్తున్నాయి. విక్రమ్ కింద కార్పొరేట్ మీద బోర్లా పడుకొని ఉన్నాడు. అతని వీపు మీద 2 ఏళ్ల బాబు ఎక్కి గుర్రం నాన్న గుర్రం అంటూ ఆడుకుంటున్నాడు. ఆ బాబు పేరు సిద్ధార్థ్. విక్రమ్ ఏమాత్రం విసుక్కోకుండా కొడుకుని వీపు మీద ఎక్కించుకొని గుర్రాల్లా నడుస్తున్నాడు.
అక్కడే సోఫాలో కూర్చున్న 9 ఏళ్ల నీలు డ్రాయింగ్ వేస్తూ వాళ్ళ వైపు చూసి పగలబడి నవ్వుతుంది. నాన్న, సిద్ధు నిన్ను ఓడించేశాడు అంటూ చప్పట్లు కొడుతుంది. అవునురా తల్లి, వీడి ముందు నేను ఓడిపోవలసిందే అంటూ విక్రమ్ నవ్వుతూ సిద్ధార్థ్ను పట్టుకొని గాలిలోకి ఎగరేసి ముద్దులు పెడుతున్నాడు. పాల్గొని ప్లేట్లలో పూరీలు తీసుకుని హాల్లోకి వచ్చింది. ఆ దృశ్యాన్ని చూసి ఆమె మనసు గాలిలో తేలిపోతుంది. తనకంటూ ఒక కుటుంబం, పిల్లల అల్లరి, భర్త ప్రేమ, ఇవన్నీ తను ఒకప్పుడు కలలు కన్న విషయాలు. ఈరోజు అవి వాస్తవంగా తన కళ్ళ ముందు జరుగుతుంటే ఆమె ఆనందానికి అవధులు లేవు. ఒకప్పుడు ఆదిత్య ఇంట్లో పిల్లలు లేరన్న నిశ్శబ్దం ఆమెను భయపెట్టేది. ఇప్పుడు ఈ ఇంట్లో పిల్లల అల్లరి, నవ్వులు ఆమెకు సంగీతంలా వినిపిస్తున్నాయి. విక్రమ్ లేచి వెళ్ళి పాల్గొని చేతిలో ఉన్న ప్లేట్లను తీసుకుని డైనింగ్ టేబుల్ మీద పెట్టాడు. నీలుని, సిద్ధుని పిలిచి అందరికీ స్వయంగా తానే గోరు ముద్దలు తినిపించడం ప్రారంభించాడు. పాల్గొని పక్కనే కూర్చొని వాళ్ళని చూస్తూ మురిసిపోతుంది. ఆ డైనింగ్ టేబుల్ దగ్గర నీలు, సిద్ధార్థ్, పాల్గొని, విక్రమ్ వీళ్ళ నలుగురు కలిసి ఒక పరిపూర్ణమైన ఫ్రేమ్లా కనిపిస్తున్నారు. అందులో ప్రేమ ఉంది, నమ్మకము ఉంది, గౌరవం ఉంది. ఒక ఆడదాని జీవితానికి ఇంతకంటే ఏం కావాలి? తన 10 ఏళ్ల కన్నీరుకు దేవుడు ఇచ్చిన అత్యుత్తమమైన కానుక ఈ కుటుంబం. మరో 3 నెలలు గడిచాయి. జీవితం ఎంతో సాఫీగా సాగిపోతుంది. ఒకరోజు మధ్యాహ్నం నీలు స్కూల్కి వెళ్ళింది. విక్రమ్ ఆఫీస్లో ఉన్నాడు. సిద్ధార్థ్ నిద్రపోతున్నాడు. పాల్గొని వంటగదిలో పని చేసుకుంటూ అకస్మాత్తుగా ఆగిపోయింది. తల గిర్రున తిరిగినట్లు అనిపించింది. కళ్ళు చీకట్లు కమ్ముకున్నాయి. అలాగే స్లాబ్ మీద చెయ్యి వేసి ఆసరగా నిలబడిపోయింది. కడుపులో ఏదో వికారం, వాంతికి వచ్చినట్లుగా అనిపించింది. పాల్గొనికి ఈ లక్షణాలు కొత్తవేమీ కాదు. సిద్ధార్థ్ కడుపులో ఉన్నప్పుడు సరిగ్గా ఇలాగే అనిపించింది. అంటే నేను మళ్ళీ? ఆమె పెదవులపై ఒక అందమైన సిగ్గు మొగ్గ తొగ్గింది. కానీ వెంటనే ఒక చిన్న సందేహం కూడా కలిగింది. డాక్టర్ దగ్గరకు వెళ్ళి నిర్ధారించుకునే వరకు విక్రమ్కి ఈ విషయం చెప్పకూడదని అనుకుంది. సాయంత్రం విక్రమ్ ఆఫీస్ నుంచి రాగానే, విక్రమ్ నాకు కొంచెం నీరసంగా ఉంది, ఒకసారి హాస్పిటల్కి వెళ్ళొద్దామా అని అడిగింది. విక్రమ్ వెంటనే కంగారు పడిపోయాడు. ఏమైంది పాల్గొని? జ్వరంగా ఉందా? వంట ఎందుకు చేశావు? రెస్ట్ తీసుకోవచ్చు కదా అంటూ హడావిడి చేశాడు. పాల్గొని నవ్వుతూ, అంత కంగారు పడకండి, ముందు ఆసుపత్రికి వెళ్దాం పదండి, అక్కడ డాక్టర్ చెబుతారులే అని బదులిచ్చింది. విక్రమ్ కారు తీసుకుని వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరకు బయలుదేరాడు. దారి పొడవునా విక్రమ్ పాల్గొని ప్రశ్నలతో వేధిస్తూనే ఉన్నాడు. పాల్గొని మాత్రం చిరునవ్వుతో దాటివేస్తుంది. క్లినిక్ లోపల వాతావరణం ప్రశాంతంగా ఉంది. లేడీ డాక్టర్ పాల్గొని పరీక్షించి అల్ట్రాసౌండ్ స్కాన్ చేయడానికి స్కానింగ్ రూమ్లోకి తీసుకువెళ్ళింది. విక్రమ్ కూడా పక్కనే కంగారుగా నిలబడి ఉన్నాడు. పాల్గొని కడుపు మీద డాక్టర్ జెల్ రాసి స్కానర్ను నెమ్మదిగా కదిలించడం ప్రారంభించింది. మానిటర్ మీద నలుపు, తెలుపు రంగుల్లో ఏదో చిత్రం కనిపిస్తుంది. విక్రమ్కి అవేమీ అర్థం కావడం లేదు. అతనికి పాల్గొనికి ఏమైందో అన్న భయం మాత్రమే ఉంది. డాక్టర్, పాల్గొనికి ఏమైంది? అల్సర్ గానీ ఇంకేమైనా ప్రాబ్లం ఉందా అని అడిగాడు కంగారుగా. డాక్టర్ అల్ట్రాసౌండ్ మానిటర్ వైపు చూస్తూ ఒక చిన్న చిరునవ్వు నవ్వింది. స్కానర్ను కడుపు మీద కొద్దిగా పక్కకు జరిపి మళ్ళీ నిశితంగా గమనించింది. డాక్టర్ కళ్ళు ఒక్కసారిగా ఆశ్చర్యంతో విప్పార్చుకున్నాయి. ఆమె పెదవులపై చిరునవ్వు ఇప్పుడు ఒక పెద్ద నవ్వుగా మారింది. విక్రమ్ గారు, మీ కంగారుకు అర్థం లేదు. పాల్గొని గారికి ఎలాంటి అనారోగ్యము లేదు. షీ ఈజ్ అబ్జల్యూట్లీ ఫైన్ అంది డాక్టర్ నవ్వుతూ. విక్రమ్ ఊపిరి పీల్చుకున్నాడు. మరి ఈ కళ్ళు తిరగడం, నీరసం ఇవన్నీ ఎందుకొచ్చాయి? డాక్టర్ పాల్గొని వైపు చూసి కన్ను గీటింది. పాల్గొని అప్పటికే సిగ్గుతో ముఖం దాచుకుంటోంది. పాల్గొని నెమ్మదిగా విక్రమ్ వైపు తిరిగి కళ్ళల్లో ప్రేమను నింపుకొని అంది. విక్రమ్, నాకు మళ్ళీ తల్లిని అవుతున్నాను. మన సిద్ధుకి ఆడుకోవడానికి ఇంకో తోడు రాబోతుంది. ఆ మాట వినగానే విక్రమ్ ఆశ్చర్యంతో అక్కడే నిలబడిపోయాడు. ఏంటి, మళ్ళీ తండ్రిని కాబోతున్నానా? అతని ఆనందానికి అవధులు లేవు. వంగి పాల్గొని నుదుటి మీద గట్టిగా ముద్దు పెట్టాడు. థ్యాంక్ యూ పాల్గొని, నా జీవితాన్ని సంతోషాలతో నింపేస్తున్నావు. ఐ లవ్ యూ సో మచ్ అన్నాడు గద్గద స్వరంతో. కానీ అసలు ట్విస్ట్ అక్కడ లేదు. డాక్టర్ మానిటర్ వైపు చూపిస్తూ గొంతు సవరించుకుంది. కంగ్రాచ్యులేషన్స్ పాల్గొని గారు. విక్రమ్ గారు,
మీరు తల్లిదండ్రులు కాబోతున్నారు అన్నది నిజమే. కానీ మీరు అనుకున్నట్లుగా సిద్ధుకి ఒక తోడు రావడం లేదు అని కొంచెం సీరియస్గా అన్నది డాక్టర్. విక్రమ్కి మళ్ళీ గుండె ఆగిపోయినంత పనయింది. ఒక తోడు రావడం లేదా అంటే ఏమైంది డాక్టర్? బేబీకి ఏమైనా ప్రాబ్లమా అని కంగారుగా అడిగాడు. డాక్టర్ గట్టిగా నవ్వుతూ మానిటర్ స్క్రీన్ను విక్రమ్ వైపు తిప్పింది. ఆ మానిటర్లో 2 వేరు గుండె చప్పుళ్ళు లబ్డబ్ లబ్డబ్ అని స్పష్టంగా వినిపిస్తున్నాయి. ప్రాబ్లం ఏమీ లేదు విక్రమ్ గారు. సిద్ధుకి ఒక తోడు రావడం లేదు. ఇద్దరు వస్తున్నారు. ఎస్, ఇట్స్ ట్విన్స్. పాల్గొని గారి కడుపులో కవలలు పెరుగుతున్నారు అని ఒక పెద్ద బాంబు పేల్చింది డాక్టర్. ట్విన్స్ కవలలా? విక్రమ్ నోటి నుంచి ఆ మాట ఆశ్చర్యంగా బయటకు వచ్చింది. అతని కళ్ళు మానిటర్ మీద ఆగిపోయాయి. చెవుల్లో ఆ 2 చిట్టి గుండెల చప్పుళ్ళు సంగీతంలా ప్రతిధ్వనిస్తున్నాయి. ఒకప్పుడు పిల్లలు పుట్టలేదని తన భార్య సమాజం చేత గొడ్రాలు అని ఏడిపించబడింది. ఆ బిరుదుతో ఆమెను 10 ఏళ్లు రోడ్డు మీదకు నెట్టారు. కానీ దేవుడు ఆమె గర్భంలో 10 ఏళ్ల మాతృత్వాన్ని ఒకేసారి నింపుతున్నాడు. మొదట సిద్ధు, ఇప్పుడు ఏకంగా 2 కవలలు. విక్రమ్కు ఒళ్ళు గొగురు పొడిచింది. తన నుంచి పాదాల వరకు ఆనందంతో కూడిన ఒక విద్యుత్ తరంగం ప్రవహించినట్లుగా అనిపించింది. చేతులు అప్రయత్నంగా వణకడం ప్రారంభించాయి. కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాలు ఉప్పెనలా తన్నుకు వచ్చాయి. బెడ్ మీద పడుకున్న పాల్గొని పరిస్థితి కూడా అంతకంటే భిన్నంగా ఏమీ లేదు. ఆమె కళ్ళు ఆశ్చర్యంతో ఆనందంతో పెద్దవయ్యాయి. దేవుడా, నాకు కవలలు పుట్టబోతున్నారా అంటూ తన 2 చేతులతో కడుపును పట్టుకొని కన్నీళ్లు పెట్టుకుంది. విక్రమ్ పరుగున వెళ్ళి పాల్గొనిని గట్టిగా, ప్రాణం పోయేంత గట్టిగా హత్తుకున్నాడు. పాల్గొని, వీఆర్ హ్యావింగ్ ట్విన్స్. దేవుడు మనకు ఇస్తున్న ఈ బహుమతిని నేను నమ్మలేకపోతున్నాను అంటూ చిన్న పిల్లాడిలా ఆమె ఒడిలో ఏడ్చేశాడు. పాల్గొని నవ్వుతూ విక్రమ్ తల నిమిరింది. ఆ క్లినిక్ గది మొత్తం వారిద్దరి ఆనంద బాష్పాలతో, అంతులేని సంతోషంతో నిండిపోయింది. జీవితంలో ఎంతటి కష్టమొచ్చినా ఓపికతో, ప్రేమతో నిలబడితే దేవుడు ఇలా వడ్డీతో సహా సంతోషాన్ని తిరిగి ఇస్తాడని పాల్గొని జీవితం రుజువు చేసింది. నీలు, సిద్ధు, ఇప్పుడు రాబోతున్న ఈ కవలలు, పాల్గొని విక్రమ్ల ప్రేమ సామ్రాజ్యం ఇప్పుడు ఒక అద్భుతమైన నందనవనంలా మారబోతుంది. ఆ 2 చిట్టి గుండెల చప్పుడు వారి కొత్త జీవితానికి నాది పలకబోతుంది. కాలం ఒక గొప్ప మాంత్రికుడు. అది ఏడ్చే కళ్ళకు నవ్వడం నేర్పిస్తుంది. పగిలిన గుండెకు ప్రేమను పంచుతుంది. సరిగ్గా 1 సంవత్సరం గడిచిపోయింది. ఒకప్పుడు పిల్లల అరుపులు, నవ్వుల కోసం పరితపించిన ఆ ఇల్లు ఇప్పుడు ఒక చిన్నపాటి నందనవనంలా, అల్లరి పిల్లల బడిలా మారిపోయింది. అవును, డాక్టర్ చెప్పినట్లుగానే పాల్గొని 2 అందమైన కవలలకు, ఒక బాబు, ఒక పాపకి జన్మనిచ్చింది. ఇప్పుడు ఆ ఇంట్లో 7 ఏళ్ల వయసున్న నీలు, 3 ఏళ్ల సిద్ధార్థ్, 1 ఏడాది వయసున్న కవలలు ఆరవ్, అన్వి, ఇలా 4 పిల్లలతో ఇల్లు ఎప్పుడు కోలాహలంగా ఉంటుంది. పాల్గొని దినచర్య ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఆమెకు ఊపిరి పీల్చుకునే సమయం కూడా ఉండదు. కవలలకు పాలు పట్టడం, సిద్ధుగాడి అల్లరి భరించడం, నీలుని స్కూల్కి రెడీ చేయడం, ఇవన్నీ ఆమెకు ఒక తీయని అలసటను ఇస్తున్నాయి. ఒకప్పుడు గదిలో ఒంటరిగా కూర్చొని తన నిశ్శబ్దపు గీతాన్ని తానే పాడుకుంటూ ఏడ్చిన పాల్గొని ఇప్పుడు తన పిల్లల అల్లరితో తన ప్రపంచాన్ని చూసుకుంటుంది. విక్రమ్ ఆమెకు చేదోడు వాదోడుగా నిలబడుతున్నాడు. ఆఫీస్ నుంచి రాగానే పిల్లల బాధ్యత అతను తీసుకుంటున్నాడు. రాత్రిళ్ళు కవలలు ఏడ్చినప్పుడు పాల్గొని నిద్రపోనిచ్చి తానే వాళ్ళను ఎత్తుకొని జోలపాటలు పాడుతూ నిద్రపుచ్చుతాడు. ఒక భార్యకు, ఒక తల్లికి ఇంతకంటే అద్భుతమైన జీవితం ఏముంటుంది? ఆ రోజు ఆదివారం. పాల్గొని రోజు ఇంట్లోనే ఉండి పిల్లలతో, నువ్వు బాగా అలసిపోతున్నావు, ఈరోజు సాయంత్రం మనం బయటికి వెళ్దాం, నది తీరంలో కాసేపు ప్రశాంతంగా గడుపుదాం అని విక్రమ్ అన్నాడు. పాల్గొని కూడా సంతోషంగా తల ఊపింది. అందరూ కలిసి కారులో నగర చివర్లో ఉన్న ఒక అందమైన, ప్రశాంతమైన నది తీరానికి బయలుదేరారు. సూర్యుడు పడమటి కొండల వెనక నెమ్మదిగా జారుకుంటున్నాడు. ఆకాశం లేత నారింజ, ఎరుపు రంగుల కలయికతో ఒక అద్భుతమైన పెయింటింగ్లా కనిపిస్తుంది. గోదావరి నది ప్రశాంతంగా ప్రవహిస్తుంది. చల్లని చిరుగాలి నీటి అలలను తాకుతూ వచ్చి ముఖాన్ని పలకరిస్తోంది.
నది ఒడ్డున ఉన్న ఇసుక తిన్నెల మీద ఒక పెద్ద చాప పరిచి దాని మీద కూర్చున్నారు విక్రమ్ పాల్గొని. నీలు, సిద్ధు ఇద్దరు కలిసి ఇసుకతో చిన్న చిన్న ఇల్లు కడుతూ ఆడుకుంటున్నారు. అక్క, నేను పెద్ద ఇల్లు కడతాను అంటూ సిద్ధు తన చిట్టి చేతులతో ఇసుకను పోగు చేస్తుంటే, నువ్వు కట్టు కన్నా, నేను దానికి తలుపు పెడతాను అంటూ నీలు వాడికి సాయం చేస్తుంది. 3 ఏళ్ల క్రితం తల్లి లేక మూగబోయిన ఆ చిన్నారి ఇప్పుడు ఒక బాధ్యత గల అక్కగా మురిసిపోతుంది. పాల్గొని ఒడిలో పాప అన్వి నిద్రపోతుంది. విక్రమ్ ఒడిలో బాబు ఆరవ్ కేరింతలు కొడుతూ విక్రమ్ చొక్క గుండీలు పీకడానికి ప్రయత్నిస్తున్నాడు. విక్రమ్ నవ్వుతూ పాల్గొని వైపు చూశాడు. ఆ సూర్యాస్తమపు వెలుతురులో చల్లని గాలికి ఎగురుతున్న ఆమె కురులను చూస్తూ అతను మంత్రముగ్ధుడయ్యాడు. పాల్గొని అని నెమ్మదిగా పిలిచాడు. పాల్గొని తన చూపులను పిల్లల మీద నుంచి తీసి విక్రమ్ వైపు తిప్పింది. ఏంటి విక్రమ్, నువ్వు నా జీవితంలోకి రాకముందు నేను ఒక ఒంటరి దీవిలా ఉండేవాడిని. నందిని చనిపోయిన తర్వాత నా జీవితంలో ఇక సంతోషం ఉండదనుకున్నాను. కానీ నువ్వు వచ్చావు, నా జీవితానికి అర్థాన్ని ఇచ్చావు. ఇప్పుడు మన పిల్లలను చూస్తుంటే నాకు స్వర్గం ఇక్కడే కళ్ళ ముందు ఉన్నట్లు అనిపిస్తోంది అన్నాడు విక్రమ్ ఎంతో ఆత్మీయంగా. పాల్గొని కళ్ళలో ఆనంద బాష్పాలు సుడులు తిరిగాయి. తన ఎడమ చేతిని చాపి విక్రమ్ చేతిని పట్టుకుంది. స్వర్గాన్ని నేను తీసుకురాలేదు విక్రమ్, మీరు నన్ను నరకం నుంచి పైకి లాగారు. నా గొడ్రాలు అన్న మచ్చను తుడిపి నన్ను ఒక దేవతలా కొలుస్తున్నారు. ఈ సంతోషం, ఈ పిల్లలు, ఈ కుటుంబం అంతా మీ చలవే అంటూ కృతజ్ఞతతో విక్రమ్ భుజం మీద తలవాల్చింది. నది కెరటాలు ఇసుక తిన్నెలను తాకుతున్న శబ్దం, పిల్లల నవ్వులు, పక్షుల కిలకిల రావాలు, ఆ వాతావరణం అంతా ఒక పవిత్రమైన మంత్రంలా ప్రతిధ్వనిస్తోంది. ఒక పరిపూర్ణమైన కుటుంబం ఆ సాయంత్రపు వెలుతురులో ఒక అద్భుతమైన ఫ్రేమ్లా నిలిచిపోయింది. పాల్గొని తన కళ్ళను నెమ్మదిగా మూసుకుంది. ఆ ప్రశాంతమైన వాతావరణంలో గాలి ఆమె చెవిలో గుసగుసలాడుతుంటే ఆమె మెదడులో తన గడిచిన 10 ఏళ్ల జీవితం ఒక సినిమా రీల్లా తిరగడం ప్రారంభించింది. ఆమె అంతరంగంలో నుంచి ఒక నిశ్శబ్దపు గొంతు బలంగా వినిపించింది. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. 10 ఏళ్ల క్రితం నేను ఇదే ఆకాశం కింద ఒక పంజరంలో చిక్కుకున్న పక్షిలా బతికాను. ఆదిత్య ఇంట్లో నేను ఒక భార్యను కాదు, కేవలం ఒక వారసుడిని కనే యంత్రాన్ని మాత్రమే అనుకున్నాను. నా మౌనాన్ని నా బలహీనతంగా భావించారు. నా కన్నీళ్లను నా చేతగానితనంగా ముద్రవేశారు. ఆమె కళ్ళ ముందు ఆదిత్య విసిరేసిన విడాకుల పత్రాలు, కనకదుర్గ అన్న సూటిపోటి మాటలు మెదిలాయి. పిల్లలు పుట్టలేదని నన్ను అర్ధరాత్రి రోడ్డు మీదకు గెంటేశారు. ఆ చీకటి రాత్రి కురుస్తున్న వర్షంలో నా జీవితం ముగిసిపోయిందని, దేవుడు నాకు 100 ఏళ్ల శిక్ష వేశాడని కుమిలి కుమిలి ఏడ్చాను. నేను ఒక పనికిరాని వస్తువునని, నన్ను ఇక ఎవరు ప్రేమించలేరని అణువణువున కుంగించిపోయాను. ఆమె కళ్ళు తెరిచి పక్కనే ఉన్న విక్రమ్ని, ఆడుకుంటున్న పిల్లలను చూసింది. ఆమె పెదవులపై ఒక మధురమైన చిరునవ్వు వికసించింది. కానీ కాలం నా కోసం ఒక గొప్ప అద్భుతాన్ని దాచిపెట్టింది. పగిలిపోయిన నా హృదయాన్ని అతికించడానికి విక్రమ్ వచ్చాడు. నాలో ఉన్న అమ్మను నిద్రలేపడానికి నీలు వచ్చింది. దేవుడు నా నుంచి ఒక స్వార్థపరుడైన మగవాడిని లాక్కొని ఒక నిజమైన భర్తను, 4 పిల్లల ప్రేమను వరంగా ఇచ్చాడు. పాల్గొని విక్రమ్ భుజం మీద తలవాల్చి నది వైపు చూస్తూ తన మనసులోని ఆఖరి మాటలు ఎంతో బలంగా అనుకుంది. ఒకప్పుడు ఆదిత్య పెట్టిన గాయాలు నన్ను చంపేస్తున్నాయనుకున్నాను. కానీ కాదు, ఆ గాయాలే నన్ను బతికించాయి. ఆ కన్నీళ్లే నా కళ్ళను తెరిపించాయి. ఒకవేళ ఆదిత్య నన్ను వదిలేకపోయి ఉంటే నాకు విక్రమ్ దొరికేవాడు కాదు. ఈ స్వర్గం నాకు దక్కేది కాదు. ఇప్పుడు నాకు అర్థమైంది. ఎవరు లేని ఒంటరితనంలోనే మన నిజమైన బలం తెలుస్తుంది. నన్ను కాల్చిన ఆ నొప్పే నన్ను ఒక నిజమైన ప్రేమ వైపు నడిపించింది. పాల్గొని జీవితం సంతోషపు వెలుతురులో నిండిపోగా, అదే నగరంలో అదే సాయంకాలపు ఆకాశం కింద మరొక వైపు వేరొక దృశ్యం ఆవిష్కరమవుతుంది. నదికి అవతల వైపు చాలా దూరంగా ఉన్న ఒక పాత వంతెన మీద ఒక మనిషి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. అతను వేసుకున్న బట్టలు మాసిపోయి ఉన్నాయి. భుజానికి ఒక చిన్న బ్యాగ్ వేలాడుతోంది. అతని నడకలో ప్రాణం లేదు, కళ్ళల్లో గమ్యం లేదు. ఒకప్పుడు తన అహంకారంతో
ముగ్గురి జీవితాలను శాసించిన ఆదిత్య ఇప్పుడు తన జీవితాన్నే కోల్పోయి ఒక అనాథలా నడుస్తున్నాడు. అతని చుట్టూ ఎవ్వరూ లేరు. శృతి బిడ్డను తీసుకుని శాశ్వతంగా వెళ్ళిపోయింది. తల్లి చేసిన పాపాలకు కుంగిపోయి మంచాన పడింది. తన కర్మకు ఫలితంగా తను అనుభవించాల్సిన నరకాన్ని మోసుకుంటూ ఏ తీరం చేరాలో తెలియని ఒక మునిగిపోయిన పడవలా నడుస్తున్నాడు. వంతెన మీద నుంచి వీస్తున్న గాలి అతని చెదురుమదురైన జుట్టును ఎగరేస్తుంది. కింద ప్రవహిస్తున్న నది అతని కన్నీళ్లను సైతం తనలో కలుపుకునేందుకు సిద్ధంగా లేదు. ఆదిత్య ఒక క్షణం ఆగి నది అవతలి వైపు చూశాడు. అక్కడ అతనికి ఏమీ కనిపించలేదు. కేవలం శూన్యం. తన గుండెలో మిగిలిన అంతులేని శూన్యం మాత్రమే. అతను నెమ్మదిగా తలదించుకొని తన ప్రయాణాన్ని మళ్ళీ మొదలుపెట్టాడు. ఆకాశంలో సూర్యుడు పూర్తిగా అస్తమించాడు. చీకటి ఆదిత్యను తనలో కమ్మేసుకుంది. కెమెరా మెల్లగా ఆదిత్య నుంచి వెనక్కి జరిగి ఆ ఒంటరి ప్రాణి నెమ్మదిగా ఆ చీకటిలో కలిసిపోవడం కనిపిస్తుంది. స్క్రీన్ మళ్ళీ పాల్గొని ముఖం మీదకు వస్తుంది. ఆమె విక్రమ్ భుజం మీద తలపెట్టి తన పిల్లల వైపు చూస్తూ ప్రశాంతంగా నవ్వుతుంది. ఆ నవ్వులో ఒక యుద్ధాన్ని గెలిచిన వీర నారి తృప్తి ఉంది. ఒక పవిత్రమైన తల్లి స్వచ్ఛత ఉంది. నెమ్మదిగా పిల్లల అరుపులు, నది కెరటాల శబ్దం, గాలి హోరు అన్నీ మెల్లగా తగ్గుతూ నిశ్శబ్దంలోకి జారిపోయాయి. పాల్గొని ముఖం మీదున్న ఆ సంతోషకరమైన నవ్వును అలాగే ఉంచుతూ స్క్రీన్ నెమ్మదిగా చీకటి పడుతుంది. ఆ చీకటిలో పాల్గొని నవ్వు ఒక అందమైన జ్ఞాపకంలా కొద్ది క్షణాలు మెరిసి ఆ తర్వాత మెల్లగా ఫేడ్ అయిపోయింది. జీవితం ఎప్పుడూ ఒక ముగింపుతో ఆగిపోదు. అది మరొక కొత్త ఆరంభానికి నాది. పాల్గొని కథ కన్నీళ్లతో మొదలై ఒక చిరునవ్వుతో సంపూర్ణమైంది. సమాప్తం. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.